హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఫార్చ్యూన్ బాక్స్. లాస్ట్ 6 మంత్స్ నుంచి మన ఇండియన్ మార్కెట్స్ బియర్ రన్‌లో రన్ అవుతున్నాయి అండ్ మార్కెట్ ఫాల్ జరుగుతుంది అని చూస్తూనే ఉన్నాం కదా! అసలు ఎంత ఫాల్ జరిగిందో ఒకసారి చూద్దాం. అండ్ ఎంత టైం తీసుకుంది ఆ ఫాల్ జరగడానికి. సో, సెప్టెంబర్ 19థ్ ఆల్ టైమ్ హై చేసింది అరౌండ్ 26,200. అక్కడి నుంచి 2 డేస్ బ్యాక్ లో ఆఫ్ అరౌండ్ 21,772, విచ్ ఈస్ అరౌండ్ 17% ఫాల్. అదే ఎంత టైం పీరియడ్ తీసుకుందో ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ 19థ్ నుండి మొన్నటి వరకు. ఇట్ టుక్ సమ్‌వేర్ అరౌండ్ 192 డేస్. అంటే అరౌండ్ 6 మంత్స్. 6 మంత్స్‌లో మార్కెట్ అరౌండ్ 17% ఫాల్ అయింది. ఒక్కసారి నాస్డాక్ 100 ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. నాస్డాక్ 100 అంటే ఏం లేదు. మన యూఎస్‌లో ఇదొక మన టాప్ యూఎస్ ఇండెక్సెస్‌లో నాస్డాక్ 100 ఇండెక్స్ అనేది ఒకటనమాట. ఒకసారి అది ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఫాల్ ఎంతుందో చూద్దాము. అరౌండ్ అది ఫిబ్రవరి లాస్ట్ ట్రంప్ టెన్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి పడడం స్టార్ట్ అయింది. హై వచ్చేసి 22,200, లో వచ్చేసి 16,543 అరౌండ్. అండ్ క్రాష్ వచ్చేసి ఆల్మోస్ట్ 25%. అంటే సపోజ్ నీకొక $1 మిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ ఉందనుకోండి యూఎస్ మార్కెట్స్‌లో అరౌండ్ ఫిబ్రవరిలో. ఇప్పుడు 750,000 ఉన్నట్టు. అంటే ఆల్మోస్ట్ $250,000. అండ్ ఎన్ని డేస్‌లో పడిందో చూద్దాం ఒకసారి. డేట్ రేంజ్‌లోకి వెళ్తున్నాను. అరౌండ్ ఫెబ్ 19థ్ నుంచి ఏప్రిల్ 7థ్ వరకు చూస్తే 47 డేస్. అంటే జస్ట్ 45 డేస్‌లో 25% మార్కెట్ క్రాష్ అయింది. మన ఇండియన్ మార్కెట్ చూసారు కదా! 6 మంత్స్‌లో 17% పడింది. దాన్నే బియర్ మార్కెట్ అన్నారు. బట్ దీన్నేమంటారు? దీని తర్వాత ఒక బ్యూటీ జరిగింది. అదేందో చూద్దాం. 9థ్ ఏప్రిల్ అంటే నిన్న ఒక్క రోజులో మార్కెట్ 12% గ్రో అయింది. సో, రీజన్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే ఈ మార్కెట్ క్రాష్‌కి రీజన్ మన ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల. ప్రతి కంట్రీ ఎంత టాక్స్ పే చేయాలి, వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసే గూడ్స్ మీద అనేదే ఈ రెసిప్రోకల్ టారిఫ్. ఆ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్లనే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అవ్వడం చూసాం. బట్ నిన్న ఏం జరిగిందంటే డ్యూరింగ్ యూఎస్ అవర్స్‌లో ట్రంప్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ కంట్రీ మీద విధించింది అవి 90 డేస్ పాజ్‌లోకి వెళ్తున్నాయి. ఎక్సెప్ట్ ఫర్ చైనా. అంటే నెక్స్ట్ 90 డేస్ వరకు ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపాక్ట్ అనేది వరల్డ్ మీద ఉండదన్నమాట. ఈ 90 డేస్‌లో మేబీ బైలాటరల్ డెసిషన్స్ తీసుకోవచ్చు. బైలాటరల్ మీటింగ్స్ జరుగుతాయి. మేబీ దాన్ని బట్టి రెసిప్రోకల్ టారిఫ్స్ చేంజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయన్నమాట. బట్ ట్రూత్ ఈస్ ట్రూత్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ 90 డేస్ తర్వాత రెసిప్రోకల్ టారిఫ్స్ మళ్ళీ అప్లై అవుతాయి అనే మనకు ఫ్యూచర్ కనపడుతుంది. బట్ ఎనీవే అందరికీ తెలుసు ఈ బైలాటరల్ మీటింగ్స్ గాని సక్సెస్ అయ్యాయంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ తగ్గే అవకాశం చాలా ఎక్కువుంది. సో, మీకు కంటెంట్ నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్ కావాలంటే కీప్ ఫాలోయింగ్ ఫార్చ్యూన్ బాక్స్.